అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్కి అందరికీ స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి చదివే విద్యార్థులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే తెలుగు పరిమళం అనే పేరుతో నూతనంగా రూపొందించబడినటువంటి తెలుగు పాఠ్య పుస్తకంలో మొట్టమొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశానికి సంబంధించి ఇప్పటి వరకు 7 విభాగాల్లో మనం పాఠ్యాంశ బోధన, అలాగే ప్రతిపదార్థాలు ఎలా రాయాలి, అవగాహన, ప్రతిస్పందన అంశాలకు సంబంధించి ఈ రోమన్ వరకు ఈ విషయాలన్నీ కూడా మనం 7 వీడియోల ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 8వ విభాగంలో అర్థ సందర్భ వాక్యాలు అవి ఎలా రాయాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఇందులో ఈ క్రింది వాక్యాలకు అర్థ సందర్భ వాక్యాలు రాయండి అని ఇచ్చాడు. ఈ రోమన్లో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్, ఇది టెక్స్ట్ బుక్ లో 8th పేజీలో ఉంది, పేజ్ నెంబర్ 8. మొదటి వాక్యం ఏమిటి? వాడసూవె ధర్మాత్ముండు వసుధ మీద అని ఇచ్చాడు. మనం ఎలా రాయాలి ఈ వాక్యానికి? మొట్టమొదట పరిచయం రాయాలి, రెండవది సందర్భం వివరించాలి, మూడవది భావం. పరిచయం అంటే ఇది ఏ పాఠంలోది, ఎవరు రాశారు, ఎన్నవ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది అనేటటువంటి విషయాలు పరిచయంలోకి వస్తాయన్నమాట. ఈ వాక్యము ఎర్రాప్రగడ రచించిన ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వం 5వ ఆశ్వాసం నుండి గ్రహింపబడిన ప్రత్యక్ష దైవాలు అను పాఠంలోనిది. ఇది పరిచయం. సందర్భం ఏమిటి? ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారు అంటే గృహస్థ ధర్మాలను వివరిస్తూ ధర్మవ్యాధుడు కౌశికునితో పలికిన సందర్భంలోనిది. ఎవరన్నారు ఈ మాటలు? ధర్మవ్యాధుడు కౌశికునితోటి చెప్పాడు, ఆ సందర్భంలో అన్నటువంటి మాట అన్నమాట. భావం ఏమిటి? ధర్మ కార్యాలను ఆచరించిన గృహస్థుడే నిజమైన ధర్మాత్ముడని భావము. వాడసూవే ధర్మాత్ముండు వసుధ మీద, వాడే ధర్మాత్ముడు సుమా. ఎవరు? గృహస్థాశ్రమ ధర్మాలను ఎవరైతే పాటిస్తారో, ఆ ధర్మ కార్యాలను ఎవరైతే నిర్వర్తిస్తారో అటువంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని ఈ వాక్యం యొక్క భావం. ఇలాగే రెండవది ఇచ్చాడు చూడండి. రెండోది ఏమంటున్నాడు? గురుజనములకు ప్రీతి చేసేదనగా. గురు జనములకు ప్రీతి చేసేదనగా. ఇది కూడా ఎవరు ఎవరితో అన్నారు, ఎందులోది, దీని భావం ఏమిటి అనేది రాయాలన్నమాట. ఒకే పాఠ్యాంశంలో ఇచ్చిన సందర్భ వాక్యాలన్నింటికీ కూడా పరిచయము ఒక్కటే ఉంటుంది. ఒకే పాఠంలోవి కదా, కాబట్టి పరిచయం వేరే అక్కర్లేదు, ఒకే పరిచయం. చూడండి, ఈ వాక్యము ఎర్రాప్రగడ రచించిన ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వం 5వ ఆశ్వాసం నుండి గ్రహింపబడిన ప్రత్యక్ష దైవాలు అను పాఠంలోనిది. ఇది ఏ వాక్యానికైనా ఒకటే, ఒకే పాఠంలో ఇచ్చినప్పుడు. అయితే ఇక్కడ సందర్భం మారుతుంది. ఇందాకటిది మొదటిది ఎవరన్నారు? మొదటి వాక్యము ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడు. ఇది తల్లిదండ్రులను సేవించి తరిస్తాను అని, తల్లిదండ్రులను సేవించి తరిస్తాను అని చెప్పే సందర్భంలో కౌశికుడు ధర్మవ్యాధునితో పలికిన సందర్భం. కౌశికుడు ధర్మవ్యాధునితో పలికిన
పలికిన సందర్భం లేదా పలికిన సందర్భంలోనిది. రైట్. ఇప్పుడు భావం ఏమిటి? గురుజనములకు ప్రీతి చేసేదనగా దీని భావం ఏమిటి? తల్లిదండ్రులను తప్పక సేవించి తరిస్తాను అని భావము. తప్పక సేవించి అంటే తప్పత కనుక అని కాదు, తప్పకుండా అని అర్థం. తల్లిదండ్రులను తప్పక సేవించి తరిస్తాను అని భావం. అంతేగాని ఏదో తప్పద కనుక సేవిస్తాను అని కాదు, తప్పకుండా నువ్వు చెప్పిన మాటలు విని తల్లిదండ్రులను తప్పకుండా సేవించి తరిస్తాను అని చెప్పాడనమాట. ఇది భావం. ఇలా ఆ వాక్యాన్ని బట్టి అది ఏ పాఠంలోది అనేది పరిచయంలోకి వస్తుంది. ఎవరు రాశారు ఇవన్నీ కూడా పరిచయంలో వస్తాయి. తర్వాత సందర్భం, ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు అనేది సందర్భ వాక్యం. తర్వాత భావం, ఆ వాక్యానికి భావం అన్నమాట. ఇంకొక రోమం చూడండి, ఊ రోమం చూడండి. ఊ రోమంలో కూడా మనకు క్వశ్చన్స్ ఇచ్చాడు. అవి ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఇవి ఏమంటున్నాడు వాడు? ఏకవాక్య సమాధానాలు రాయండి. ఒక్కొక్క వాక్యంలో రాస్తే సరిపోతుంది. ఊ రోమంలో మొదటి క్వశ్చన్ ఏంటి? ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. మొట్టమొదటి ప్రశ్నకి జవాబు ఏం రాయాలి మనం? ఎర్రన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఒక్క వాక్యంలోనే రాయమన్నారు కనుక ఎర్రన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. మనం ఇక్కడ ఎర్రన అని కూడా ఆన్సర్ లో రాసుకోవాలి. ఎర్రన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. రెండవ ప్రశ్న ఏమిటి? ధర్మవ్యాధుని కథను ఎవరు ఎవరికి చెప్పారు? దీని ఆన్సర్ ఏమిటి? ధర్మవ్యాధుని కథను ఒకే వాక్యం అన్నారు కదా అని రెండో వాక్యంలో ఒక పదం వచ్చినా తప్పేం లేదు, పూర్తి వాక్యంలో రాయాలి. ధర్మవ్యాధుని కథను మార్కండేయ మహర్షి ఎవరికి చెప్పారు? ధర్మరాజుకి చెప్పారు. ధర్మవ్యాధుని కథను మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పాడు. ఎవరికి సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు. తల్లిదండ్రులకు సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు. ఇలా పూర్తి వాక్యంలో రాయాలి జవాబులు. నాలుగో ప్రశ్న ఏమిటి? ధర్మవ్యాధుని కథ ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది? ఏ గ్రంథం నుంచి స్వీకరించబడింది? గ్రంథం అడుగుతున్నాడు. ఆంధ్ర మహాభారతం అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. ఏ భాగం నుంచి అని అడగలేదు, మనకి ఏ గ్రంథం నుంచి అని అడిగాడు కాబట్టి మహాభారతం. ఆంధ్ర మహాభారతం అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. రైట్. ఇలాగా ఇవి ఏకవాక్య సమాధానాలు రాయాలి. అంటే ఒక వాక్యంలో కుదరకపోతే రెండో వాక్యం, కానీ పూర్తి జవాబు మాత్రం రాయాలి. ఏదో పొడి మాటల్లో ఒక మాటలో రాయడం కాదు. అలా రాస్తే మనకి భాషా జ్ఞానం కూడా పెరగదు.
ఒక వాక్యం కంప్లీట్ గా రాయాలి. ఎర్రన ఎవరి ఆస్థాన కవి అంటే ఎర్రన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఈ కథను ఎవరెవరికి చెప్పారు? ధర్మవ్యాధుని కథను మార్కండేయ మహర్షి ధర్మరాజుకి చెప్పారు. కౌశికుడు ఏది ధర్మం అని గ్రహించాడు? తల్లిదండ్రులకు సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు. ఆంధ్ర మహాభారతం అనే గ్రంథం నుండి ఇది స్వీకరించబడింది. ఇట్లా మనం జవాబులు రాయాలన్నమాట. వ్యక్తీకరణ సృజనాత్మకత అంశం మీరు చక్కగా పాఠం అంతా విని ఇవి చాలా ఆలోచించి సొంతంగా మీ వాక్య నిర్మాణంతో మీ భావాలను ఉపయోగించి చాలా చక్కగా రాయొచ్చు. ఇవన్నీ కూడా మీరు పాఠం విని రాసేవి. తర్వాత రోమంలో తర్వాత భాషాంశాలు పదజాలానికి సంబంధించి ఏమున్నాయి ఏమిటి అనేవి తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాము. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మిగిలిన పాఠ్యాంశాన్ని కొనసాగించు. ధన్యవాదాలు.